ఈ వర్షం చాలా బ్రహ్మాండంగా ఉండాలి అందరికీ. ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి మూవీలో మనం ఉన్నట్టు ఒక ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిందికి దేవుడికి, డైరెక్టర్ గారికి, అందరికీ నా హ్యాపీనెస్ నేను చెప్తున్నాను. చాలా హ్యాపీ అండి. జనరల్గా ఒక మూవీలో ఒక డైలాగు నేను చెప్పాను. ఇరేవి అనే ఒక మూవీ, దాంట్లో డైరెక్టర్ గారు రాసిన డైలాగు, మూవీ గురించి మనం చెప్పకూడదు, మూవీ మాట్లాడాలి అని చెప్తారు. డెఫినెట్లీ దట్ దిస్ మూవీ విల్ టాక్ అండి. అండ్ వీ కెన్ షేర్ వన్ థింగ్. అదేంటంటే, ఈ మూవీ పనిచేస్తున్నప్పుడు అది ఎంత సంతోషం మనకు కలిగింది, ఒక్కొక్క సీన్ చేస్తున్నప్పుడు మనకెంత సంతోషం కలిగింది లోపల అంటే, ఆ సంతోషం డెఫినెట్గా ఎంటైర్ యూనివర్స్కు కలుగుతుందండి. సో అది చాలా 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 సంతోషం కలిగిందండి. ఎందుకంటే శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ని నేను చెప్పి అందరికి తెలియాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండమైన డైరెక్టర్. ఎమోషన్ హ్యాండిల్ చేయడం కానీ, ఆ సీన్స్ రాయడం కానీ, ఆ సీన్స్లో మైన్యూట్ నువాన్సెస్ క్రియేట్ చేయడం కానీ, అన్నీ చాలా ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్, మోపిదేవి క్యారెక్టర్ సార్ రాసిన విధం, అది ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నాతో నటించి నాతో నా యాక్టింగ్ తీసే విధం అన్నీ నాకు చాలా మెమరీగా ఉంటుంది లైఫ్ లాంగ్. సెట్స్లో రామ్ చరణ్ గారితో నేను కూడా డాలస్లో చెప్పాను, రామ్ చరణ్ గారు నేమ్ని నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేశానని. ఎందుకంటే రియలీ ఐ ఫెల్ట్ ఇట్, ఐ సేవ్డ్ ఇట్ లైక్ దాట్. అది మరి ఏంటంటే, నేను ఒక వీడియో ఉంది, మీరు అందరూ చూసుంటారు. చిరంజీవి గారు సోఫాలో కూర్చుని బాబు డ్యాన్స్ ఆడుతున్నారు, బాబు చిన్న పిల్లల డ్యాన్స్ ఆడుతున్నారు. చిరంజీవి గారు ఎంత ఎంజాయ్ చేసి చూశారంటే, ఆ తండ్రి కొడుకున్న ప్రేమ అంత తెలుస్తుంది దాంట్లో. సో అలాంటి ఒక కింగ్ సన్ ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద రేంజ్కి వచ్చి ఇప్పుడు మగధీర, RRR ఇవన్నీ చేసి గ్లోబల్ పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఆయన ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా అందరినీ కౌగిలించుకొని, అందరినీ ఎంటర్టైన్ చేసి, షూటింగ్ లోపల మనం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు అది అప్రిషియేట్ చేసి, ఈస్ అ ఫెంటాస్టిక్ పర్సన్. డెఫినెట్లీ I shared a screen space with him. It's a very great honor, sir. మూవీ చాలా మంచి రోజుల్లో రిలీజ్ అవుతుంది, సంక్రాంతి. as he said, it's really going to be a సంక్రాంతి. ఓకే, అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా మాట్లాడాలి. అది 4th ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఒక బ్రహ్మాండమైన మురేలో బ్రహ్మాండమైన ఫంక్షన్ జరగబోతుంది గేమ్ చేంజర్ కోసం, అక్కడ మాట్లాడతాం. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ట్రైలర్. నేను తమిళనాడులో వచ్చాను, తెలుసు సార్. అక్కడ మనకు శంకర్ గారు అంటే ఇక్కడ రాజమౌళి గారు. అదే నేను చెప్పాను, శంకర్ సార్ అన్న అంటే సార్ తమ్ముడు, రెండూరు ఓకే, బ్రహ్మాండ. ఒరే, దే ఓన్లీ మేక్ ద గ్రాండ్ స్కేల్ మూవీస్ రియలీ. మీరు ఈరోజు ఇక్కడ వచ్చి ఈ ఈవెంట్లో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. పొంగల్, it's a Shankaranti. It's a great, it is going to be a great celebration. People rendu Shankaranti enjoy cheyabothunnaru. Okay, I already tweeted like that. And all the very best. And na kuda pani chesina andaru naga chaala happy. Taman gar music chaala enjoy chesanu. Some reels chupincharu, fantastic background score kodutunnaru, super andi. And Dil Raju garu and Sirish garu, really they spent a lot for the movie. ఎంత ప్రేమతో,
ఎంత శంకర్ గారి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ, శంకర్ గారి మీద ఎక్కువ నమ్మకం, ఆ నమ్మకంతో ఆ ప్రేమతో ఎంత స్పెండ్ చేశారంటే కాన్ఫిడెంట్తో మూవీలో ఎన్నిసార్లు అయినా ఎన్ని ఎక్స్పెన్స్ అయినా అది 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 అన్నీ రెడీ తయారు చేసి అన్నీ ఇచ్చి ఈ మూవీ కొంచెం కూడా కిందకి రాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. డెఫినెట్గా ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ గారి నుంచి ఆడియన్స్ వరకు, థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ అందరికీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రియల్ గేమ్ చేంజర్. సంక్రాంతి మనం కొడుతున్నాం, పోతారు, మొత్తం పోతారు. ఓకే, థ్యాంక్ యూ నండి. థ్యాంక్ యూ అండి. సుధాని కూడా తీసుకొని వచ్చారు ఇవాళ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్ జే సూర్య గారు. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ టెక్నీషియన్. ప్రతిసారి ఒక సినిమాని చేసి అందులో ఉండేటువంటి సాంగ్స్ అన్నింటినీ సూపర్ డూపర్ హిట్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు. అహర్నిశలు శ్రమిస్తూ తను చేసేటువంటి ఫిల్మ్స్ అన్నిటికీ కూడా 100% న్యాయం చేసేటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తమన్ గారు. తమన్ గారు అందరికీ రీ రికార్డింగ్ అందిస్తారు. తమన్ గారికి ఒక చిన్న ఆర్ఆర్ వేయాలి మనం ఇక్కడ. తమన్ గారు షూ చూసారా? మీరు పోతారా అంటారు, నేను తొక్కుతాం, అందరిని తొక్కుతూ ఉంటా. గేమ్ చేంజర్ నిజంగా ఒక నిశ్చితార్థం అయిన ఒక అమ్మాయిని దాచినట్టు శంకర్ గారు, దిల్ రాజు గారు ఒక 3 ఏళ్ళగా ఈ పిల్లని చాలా జాగ్రత్తగా దాచారు. చాలా పెద్ద విషయం దాచారు. బికాస్ రోజు ఆయన వెడ్డింగ్ కార్డుతోనే వస్తారు స్టూడియోకి. గేమ్ చేంజర్ రిలీజ్ అవుతే మనం ఇది ఉంటుంది మనకి లైఫ్లో పెద్ద ఆయనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ సినిమా. సో అదన్నీ మేము దిల్రాజు గారు అంటే మాకందరికీ చాలా చాలా కావాల్సిన మనిషి, చాలా ఇంపార్టెంట్ అయిన ఒక హ్యూమన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో ఈ సినిమా అంతే ఆయనకి సంక్రాంతి ఆ 10th రోజున, ఆయన ఫస్ట్ డే రిలీజ్ రోజున I want to hug him and hug him ante. I want to give him the best. So this Sankranti is going to be a very special thing for us. Shankar garu, మీ అందరికి తెలుసు లైక్ ఫ్రమ్ బాయ్స్ నుంచి ఈరోజు ఒక తమన్కి, సాయి నుంచి తమన్కి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయినా చూశారు. సో ఈ 20 years ఆయనతో జర్నీ నేను చెప్పాను ఆల్రెడీ, ఆడియో ఫంక్షన్లో చెప్పాను డాలస్లో. సో సచ్ అ బిగ్ ఆపర్చునిటీ దిస్ ఇస్. అది శంకర్ గారు ఫస్ట్ తెలుగు స్ట్రైట్ ఫిలిం, అది గేమ్ చేంజర్ అనే టైటిల్తో మన రామ్ చరణ్ గారికి సినిమా చేసినప్పుడు అది గివ్స్ అ డిఫరెంట్ హై ఆల్ టుగెదర్. సో డెఫినెట్గా సినిమా చాలా పెద్దగా ఇట్ విల్ పే ఆఫ్ అస్. సో మా రిలేషన్షిప్కి ఇట్ విల్ మేక్ అస్ మోర్ స్ట్రాంగర్. అండ్ ఇక్కడ ఉండే స్టేజ్లో ఉండే అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఫిలిం అండ్ వాళ్ళందరూ దే హ్యావ్ నెయిల్డ్ ఇట్. మీ అందరికీ తెలుసు వీళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద యాక్టర్స్ అని. అండ్ రియల్గా చాలా ప్రాణం పోసారు సినిమాకి. అండ్ దే మేడ్ ఇట్. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా గేమ్ చేంజర్స్ ఈ సినిమాలో. వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు దే మేడ్ ఇట్ సో గుడ్ అండ్ దే ట్రస్టెడ్ సో మచ్ ఇన్ శంకర్ గారు. అండ్ శంకర్ గారు డెఫినెట్గా ఆయన డైలాగ్స్ కానీ ఆయన వే ఆఫ్ ఆయన స్పాన్ మన అందరికీ తెలుసు, మనం జెంటిల్మెన్ నుంచి చూస్తున్నాం. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ బిగ్ ఫిలిం ఫర్ శంకర్ సార్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆఫ్ అస్. ఈరోజు రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం, సార్ కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఈరోజు SSMB 29కి కంగ్రాచులేషన్ సార్. అండ్ మా గేమ్ చేంజర్ టీం నుంచి వి కంగ్రాచులేట్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో మా మహేష్ బాబు గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. అండ్ సో గేమ్ చేంజర్ కమింగ్ ఆన్ Jan 10th. ట్రైలర్ డెఫినెట్గా ఇట్ విల్ బీ వెరీ వెరీ బిగ్. ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ మేక్ అ లాట్స్ ఆఫ్ సెన్సేషన్. చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంది, వెరీ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇస్ అ పర్ఫెక్ట్ సంక్రాంతి మీల్ అండి. సో డెఫినెట్గా చెప్పొచ్చు దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ రాక్ అండ్ మేక్ అ వెరీ వెరీ బిగ్ సెన్స్ ఫర్ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. శంకర్ గారు తమన్ గారి కాంబినేషన్ అంటే మనకి బాయ్స్